నైట్ బయటకు వెళ్దామని మాట్లాడుకుంటే మొత్తం 9 మంది వచ్చారు వెళ్దామని. ఇప్పుడు ఫైనల్గా ఎంతమంది వెళ్తామో చూపిస్తాను మీకు, వెయిట్ చేయండి. ఒక్కడికి కూడా టైం మెయింటెనెన్స్ లేదు ఫ్రెండ్స్. అసలు వచ్చారు, స్పెట్స్ మర్చిపోయారండి. ఇప్పుడు ఆ స్పెట్స్ ఉండాలంట వెళ్ళాలంటే. ఆ స్పెట్స్ కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళారు. అవి వచ్చిందే 2 గంటలు లేటు, మళ్ళీ స్పెట్స్ కోసం ఇంటికి వెళ్ళారు. లేదు బొత్తిగాని చేయరా, స్పెట్స్ తెచ్చుకున్నాగా పెట్టుకో. ప్రజెంట్ మేము వెళ్తుంది కాకినాడలో కొత్తగా పెట్టిన జానూస్ వాటర్లే. ముందు రోజు వెళ్దామని మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి అడిగితే 9 మెంబర్స్ వస్తా అన్నారు. మార్నింగ్ వెళ్ళే టైంకి 4 మెంబర్స్ అయ్యాం. సరే స్టార్ట్ అయ్యి కొంత లెక్క వెళ్ళగానే రెయిన్ స్టార్ట్ అయింది. సరే అలా రెయిన్లో ఆ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ ఈ శిల్పారామంలో ఎంట్రీ టికెట్స్ తీసుకుని లోన్కి వచ్చేసాం. లోన్కి వచ్చాక గ్రీనరీ ఆ లొకేషన్స్ అవి చూసి కాసేపు ఫొటోస్ అవి దిగి అలా వాచ్ చేసుకుంటూ కాసేపు తిరిగాము. 9 మందితో స్టార్ట్ అయ్యాం, ఫైనల్గా 4 మంది. మేము వెళ్ళినప్పుడు రెయిన్ పడడం వల్ల పెద్దగా జనం ఎవరో లేరు. ఇక్కడ వాటర్ లైన్ దగ్గర కూడా పెద్దగా జనం ఎవరో లేరని చెప్పి జనం వచ్చాక వస్తామని చెప్పి అలా తిరుగుతాం. డైరెక్ట్ ఫుడ్ అయి తినేసి వచ్చాం ఎంట్రీ టికెట్స్ కోసం. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి చిన్నపిల్లలకు 400, పెద్దవాళ్ళకి 500. డ్రెస్సులు అవి రెంట్ కూడా ఇస్తారు. మా వాడు ఇంకా టికెట్స్ అవి తీసుకుని అలా ఎంట్రీకి వచ్చేసాము. వచ్చాక ఇలా చేతికి ట్యాగ్స్ అవి వేస్తారు, వాటితో ఎంట్రీ లోనికి. మీరు ఎప్పుడన్నా ఈ వాటర్ ల్యాండ్కి రావాలనుకుంటే వీకెండ్స్ టైంలో రండి, జనం ఉంటారు. మేము వచ్చినప్పుడు పెద్దగా జనం ఎవరో లేరు.